హాయ్ ఆల్. ఈ వీడియోలో స్టేజ్ 0 లంగ్ క్యాన్సర్ అంటే ఏందో తెలుసుకుందాము. ఐమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం న్యూస్లో. లైక్ ఉదాహరణకి అలీ ఖాన్ వాళ్ళ మదర్, తను లంగ్ క్యాన్సర్కి డయాగ్నోస్ అయింది, అలాగే సర్జరీ అయిపోయింది అండ్ అది స్టేజ్ 0 అని తెలిసింది. సో స్టేజ్ 0 ఏంటంటే తెలుసుకుందాము. సో మనకు తెలిసింది ముఖ్యంగా లైక్ స్టేజ్ 1, 2, 3, 4 అని అంటారు. స్టేజింగ్ అనేది జనరల్గా సైజ్ బట్టి, క్యాన్సర్ యొక్క సైజ్ బట్టి, చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ ఉన్నాయా లేవా, వేరే చోటి స్ప్రెడ్ అయిందా దాన్ని బట్టి ఉంటుంది. సో స్టేజ్ 0 అంటే లైక్ ఉదాహరణకి ఊపిరితిత్తుల క్యాన్సర్లో ఆ క్యాన్సర్ కణాలు అనేది ఓన్లీ పై లేయర్లో ఉన్నట్టు, కింది లేయర్ లైక్ డీపర్ ఏరియాస్కి ఇంకా పాకనట్టు, అలాగే చుట్టుపక్కల అవయవాలు కూడా పాకనట్టు. ప్రీ ఇన్వేజివ్ క్యాన్సర్ స్టేజ్ 0 క్యాన్సర్ అంటారు. ఇది చాలా అర్లీ క్యాన్సర్ అన్నట్టు. సో ఇందులో ట్రీట్మెంట్ కూడా ఓన్లీ సర్జరీ మాత్రమే ఉంటుంది. మిగతా క్యాన్సర్ లైక్ కీమోథెరపీ కావచ్చు, రేడియేషన్ అనేది ఇందులో అవసరం పడదు. అండ్ సర్జరీ కూడా చాలా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటారు. ఊపిరితిత్తులో కూడా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి, అందులో ఓన్లీ సెగ్మెంటెక్టమీ అంటారు. అంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఎక్కడ ఉందో ఆ సైజ్ బట్టి ఆ సర్జరీ అనేది చేయబడుతుంది. సో ఇందులో సర్జరీ అనేది చాలా మినిమల్ ఇన్వేజివ్ ఉంటుంది కాబట్టి ఆ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది, వాళ్ళ కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది ఎంత మాత్రం మందులు చూస్తామో తెలుసుకుందాము. సో ఈ జనరల్గా ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది అడ్వాన్స్లో చూస్తుంటాము. 60% మందిలో మేజర్గా స్టేజ్ 3 స్టేజ్ 4లో చూస్తుంటాము. ఈ స్టేజ్ 0 క్యాన్సర్ అనేది చాలా అన్కామన్. ఎప్పుడు తెలుస్తుందంటే మనకి లైక్ స్క్రీనింగ్ వెళ్ళినప్పుడు. కొంతమంది స్మోకింగ్ చేసే వాళ్ళకి హై రిస్క్ అనేది ఉంటుంది. లైక్ 55 నుంచి 70 సంవత్సరాల వాళ్ళకి డైలీ బాగా స్మోక్ చేస్తున్నారు, ఒక 20-30 సిగరెట్ తీసుకున్నారు, వాళ్ళ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేస్తామంటే లోడో సిటీ స్కానింగ్ అనేది స్క్రీనింగ్ కోసం వాడుతుంటాము. సో అలా స్క్రీన్లో తెలిసినప్పుడు ఇది మనకి బయటపడే ఛాన్స్ ఉంటుంది. లైక్ మిగతా క్యాన్సర్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సరు, గర్భసంచి ముఖద్వారాల క్యాన్సర్లు ఇది ఎక్కువగా చూస్తుంటాము, ఎందుకంటే అందులో స్క్రీనింగ్ అనేది ఎక్కువ వాడుతుంటాము. లైక్ రొమ్ము క్యాన్సర్లో 40 సంవత్సరాల పై ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా రికమెండ్ చేస్తుంటాము. అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లో పాస్మేర్ కావచ్చు, హెచ్పి టెస్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూస్తుంటాము. సో టు కంక్లూడ్, స్టేజ్ 0 క్యాన్సర్ అనేది చాలా అర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. ఇది మనం రెగ్యులర్ స్క్రీనింగ్ చేసేటప్పుడు లైక్ ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఉన్నప్పుడు ఇది తెలుస్తుంది. ఇలా ఉన్నప్పుడు క్యూర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఓన్లీ సర్జరీతోనే సరిపోతుంది, మిగతా కీమో రేడియేషన్ అవసరం పడదు ఇందులో. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే యూ కెన్ లైక్, సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ యూ కెన్ ఫాలో దిస్. అలాగే మీకు ఎలాంటి కమెంట్స్ ఉన్నాయని యూ కెన్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. థ్యాంక్ యూ.